తెలుగు టెక్ న్యూస్‌లో భాగంగా మన ఐటీ రంగంలో జరుగుతున్న అభివృద్ధుల గురించి, అలాగే జాబ్స్ వివరాల గురించి, కొత్తగా వచ్చే కంపెనీల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. పదండి ఈరోజు వీడియోకెళ్దాం. సో, ఈరోజు మండే 24th ఆగస్ట్. మనకి టెక్ న్యూస్‌లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. నా పేరు శ్రీనాథ్. మీరు చూస్తున్నది శ్రీ టెక్ ఛానల్. సో, ముందుగా మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈకో సిస్టమ్ ఎక్స్పాన్షన్స్ ఏమి ఉన్నాయో చూద్దాం. AWS వాళ్ళు బిల్డర్ లాఫ్ట్ లాంచ్ చేస్తున్నారు. అంటే ఇది ఒక కంప్లీట్ హబ్ అని చెప్పచ్చు. మేజర్గా బెంగళూరు వైపే వెళ్తున్న ఈ AWS ఈ మధ్యన హైదరాబాద్ రావటం మనం చూస్తున్నాం. మేబీ బెంగళూరులో కాస్ట్ వైస్ ఇంక్రీస్ అవటం వల్ల కూడా అయి ఉండొచ్చు. సో దానికి సంబంధించిన న్యూస్ మనం చూస్తున్నాం. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సెలెక్టెడ్ హైదరాబాద్ ఫర్ ఇట్స్ ఫస్ట్ పర్మనెంట్ బిల్డర్ స్పేస్ ఇన్ ఇండియా. సో పర్మనెంట్గా ఉండబోతున్నారు అన్నది మనకి ఇక్కడ తెలుస్తుంది. జాయినింగ్ గ్లోబల్ ఎలైట్ గ్రూప్ అలాంగ్ సైడ్ శాన్ ఫ్రాన్సిస్కో, బెర్లిన్. సో వీళ్ళ మిగతా ప్లేసెస్లో ఉన్న పర్మనెంట్ డేటా సెంటర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇది దిస్ కమ్యూనిటీ హబ్ ఆఫర్స్ డెవలపర్స్ అండ్ స్టార్టప్స్ ఫ్రీ AI అప్స్కిల్లింగ్, క్లౌడ్ ఆర్కిటెక్చర్ వర్క్షాప్స్ అండ్ హ్యాకథాన్స్. సో దీనికి సంబంధించి ఉండబోతున్నారు. సో దానికి సంబంధించిన పోస్ట్ కూడా మనం ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు. సో ఇక్కడ అమెజాన్ చూసెస్ హైదరాబాద్ ఓవర్ బెంగళూరు టు ఎస్టాబ్లిష్ పర్మనెంట్ AWS బిల్డర్ లాఫ్ట్ ఇన్ ఇండియా అని మనకి న్యూస్ అయితే కనిపిస్తుంది. సో అదొక మంచి విషయం. సో ఇక్కడ హెడ్లైన్స్లో చూస్తే AWS హ్యాస్ ఆల్సో బ్రోకెన్ గ్రౌండ్ అండ్ ఎ మ్యాసివ్ హైపర్ స్కేల్ ఫెసిలిటీ ఇన్ ద సిటీ. సో దీంతోపాటు వాళ్ళు మ్యాసివ్ హైపర్ స్కేలింగ్ అయితే చేయబోతున్నారు. దాదాపు 60,000 కోట్లు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయితే డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి AWS అయితే చేస్తుంది. దానికి సంబంధించిన పోస్ట్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. హైదరాబాద్కు మరో టెక్ బూస్ట్, AWS బిల్డర్ ల్యాబ్ కేంద్రం. సో దాంతో భాగంగా మనం మైక్రోసాఫ్ట్ కూడా చూస్తున్నాం. మైక్రోసాఫ్ట్ అఫీషియల్లీ లాంచ్ ఇట్స్ సౌత్ సెంట్రల్ క్లౌడ్ రీజన్ ఇన్ హైదరాబాద్. 3 డిస్టింక్టివ్ అవైలబిలిటీ జోన్స్తో పాటు ఇది రాబోతుంది. ఆల్రెడీ లాంచ్ అయింది కూడా చెప్తున్నారు. ఇది తెలంగాణ టుడేలో మనకి వచ్చిన న్యూస్, అది కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్స్, దానికి సంబంధించి గ్లోబల్ యూనివర్సిటీ టైఅప్స్ అయితే జరుగుతుంది. తెలంగాణ చీఫ్ మినిస్టర్ మన రేవంత్ రెడ్డి గారు ఎక్స్టెండెడ్ ఫార్మల్ ఇన్విటేషన్స్ టు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్ టు బ్రింగ్ స్పెషలైజ్డ్ ఎగ్జిక్యూటివ్ టెక్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ క్యాపబిలిటీస్ టు హైదరాబాద్. సో ఇంతవరకు మనం మంచి హైయర్ ఎడ్యుకేషన్స్, టెక్నాలజీ రిలేటెడ్ ఎడ్యుకేషన్స్ అంటే మనం అప్గ్రేడ్ వైపు చూస్తున్నాము. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది అన్నట్టుగా ఈ న్యూస్ మనకి కనిపిస్తుంది. సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మనకు తెలిసిందే, చాలా పెద్ద యూనివర్సిటీ. అలాగే యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్ కూడా కొంచెం పాపులారిటీ గెయిన్ చేస్తుంది. సో అవన్నీ వీళ్ళు ఇన్వైట్ చేసింది. రీసెంట్గా మన రేవంత్ రెడ్డి గారు UK పర్యటన చేసింది. ఇవన్నీ కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ వర్క్ స్పేస్ అండ్ సైబర్ బ్రీఫ్స్ కూడా చూద్దాం. సో ఇది వచ్చి టెక్ మహీంద్రా క్లారిఫికేషన్ ఇచ్చింది. రీసెంట్గా మనం చూసాం న్యూస్లో వన్ ఆఫ్ ద వర్కర్ వచ్చి రాంగ్ఫుల్ టెర్మినేషన్ చేసినట్టుగా తన ధర్నా చేసింది. సో ఇప్పుడు టెక్ మహీంద్రా ముందుకు వచ్చి ఫార్మల్గా అనౌన్స్ చేసింది. యాక్టివ్లీ కంపెనీ పేరులో ఉండబోతుంది, తను టెర్మినేట్ చేయట్లేదని చెప్తుంది. అలాగే సైబర్ సెక్యూరిటీ స్టాండింగ్స్లో చూస్తే మన PMO రికార్డ్స్ ప్రకారం తెలంగాణ టాప్లో ఉంది సెవరల్ వైటల్ నేషనల్ సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ ఇనిషియేటివ్లో. ఇప్పుడు కూడా మనకి ఫోన్లో ఫస్ట్ మనకి వచ్చే మెసేజ్ కూడా అదే. సో అవేర్నెస్ క్రియేట్ చేయడంలో తెలంగాణ ముందంచులో ఉందనేది ఇక్కడ సైబర్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. సో దీంతోపాటు ఒక ముఖ్యమైనది వెల్త్ టెక్ అండ్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్లో భాగంగా, అంటే మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం. GCC అనేది చాలా ఒక ముఖ్యమైనది. సో మేజర్ IT కంపెనీస్ ఏవైతే ఉన్నాయో GCC బిల్డప్ చేయడానికి చాలా ప్రాముఖ్యత ఇస్తుంది, అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. సో దాంట్లో భాగంగా మనకి చాలా GCC హైదరాబాద్కి రావటం చూసాము. చార్లెస్ స్క్వాబ్ అనే కంపెనీ, ఇది వచ్చి యూఎస్లో చాలా పెద్ద ఫైనాన్షియల్ కంపెనీ. వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు. అంటే ఆల్మోస్ట్ 3.45 lakh స్క్వేర్ ఫీట్ ప్లేస్, మ్యాసివ్ ప్లేస్, టెక్నాలజీ క్యాపబిలిటీ సెంటర్ హైదరాబాద్లో వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది లాస్ట్ వీక్ జరిగిన ఈవెంట్ ఇది.
సో దీంట్లో భాగంగా వాళ్ళు 2000 మంది ఎంప్లాయీస్ దాకా వాళ్ళు కెపాసిటీ ప్లాన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఓపెనింగ్స్ కూడా నేను చూశాను. మెయిన్లీ మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మేనేజర్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రోల్స్లో అయితే మనకు జాబ్ ఓపెనింగ్స్ అయితే కరెంట్లీ లింక్డ్ఇన్లో ఉన్నాయి. సో అది శ్రీధర్ గారు ఓపెన్ చేసిన, మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ గారు ఓపెన్ చేసిన గ్లిమ్స్ అయితే మీరు చూడొచ్చు. సో చార్లెస్ స్క్వేర్ ఈ కంపెనీ నోట్ చేసి పెట్టుకోండి. సో దీనికి సంబంధించిన ఓపెనింగ్స్ కూడా మన త్వరలో చూడొచ్చు. సో ఇదనమాట మన ముఖ్యమైన టెక్ న్యూస్ యాజ్ ఆఫ్ 24th ఆగస్ట్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.